ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటో చెప్తారా? దుబాయ్లో 5 కార్లు 5 ఇల్లులు సేమ్ మా అన్నలాగా కొనాలా. వావ్, అంటే మీ అన్న అంతా రిచ్చా? లేదు, అది కూడా డ్రీమే. వెదర్ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. సోనీ, నీకు ఒకటి చెప్పాలి. ఏంది? అంటే మా ఆఫీస్ వాళ్ళు మేము కలిసి బయటికి ప్లాన్ చేసినాము టూర్కి. అట్లా ఎంతమంది? 13 మంది నాతో కలిపి. అందులో అమ్మాయిలు ఎంతమంది? 12 మంది. సెలబ్రేషన్ తీసుకోవంటే తీసుకోవలే కానీ నువ్వు ఫ్రెండ్స్ తో బయటకు పోతున్నావా? కొట్టకు, తీసుకోపోతా. ఎప్పుడు తీసుకోపోతావు? ఇయ్యలే ఒప్ప. అమ్మాయి బాబుని పట్టుకొని ఆ ఎండలో ఎంత కష్టపడుతుంది. మళ్ళీ బ్యాగ్ ఒకతే ఉందనుకుంటా. మేడం, ఇంత ఎండలో బాబుని పట్టుకొని వెళ్ళిపోతారు మేడం. ఆటోస్ కోసం వెయిట్ చేసిన, ఏం వస్తలేవనా ముందు బస్ స్టాండ్ దగ్గరకు వెళ్తున్నా. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తుండే ఇద్దరిని, కానీ ముందు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అందుకే నేను తెలియని వాళ్ళతో మా బాబుని పంపించలేను కదా. బాబు ఎట్లా వస్తాడు మరి? వాడికి అడ్రస్ తెలుసు, వాడు వచ్చేస్తాడు. ఉదయ్, నీ లైఫ్ లో నేనున్నా, ఇంకొక అమ్మాయి ఉంది. నువ్వెవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు? అఫ్ కోర్స్ నీకే ఇస్తా. నాకు ముందే చెప్పు. ఆ ఇంకొక అమ్మాయి ఎవరు? ఎవరు? అది మా ఎక్స్ వాళ్ళ ఇల్లు. ఏ పిచ్చా, అది మా ఇల్లు కదా. అరే ఓ హౌలే, ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలు ఎక్కువ లాయల్ ఉంటారా, అబ్బాయిలు ఎక్కువ లాయల్ ఉంటారా? అఫ్ కోర్స్ అబ్బాయిలే లాయల్ ఉంటారు. అదేంటి, అమ్మాయిలు ఎందుకు ఉండరు? ఇప్పుడు అమ్మాయికి ఇంకో బాయ్ ఫ్రెండ్ దొరికింది అనుకో, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ వదిలేసి ఇంకో బాయ్ ఫ్రెండ్ దగ్గరకు పోతుంది. అదే అబ్బాయిని చూడు, ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరికింది అనుకో, ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ని అట్లనే పెట్టుకుంటాడు, ఈ గర్ల్ ఫ్రెండ్ అట్లనే పెట్టుకుంటాడు, ఇద్దరిని మెయింటైన్ చేస్తాడు. అది అంత లాయల్ ఉంటారు అబ్బాయిలు. బాధపడకుదయ్, లైఫ్ లో అమ్మాయిలు వస్తా ఉంటారు, పోతా ఉంటారు, కానీ జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో. ఏంటిది? ట్రైన్ టైర్ ఎప్పుడు పంచర్ కాదు. నాకు అర్థం కాలేదు సార్. కాదు ఉదయ్, నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన, నీకోసం 30 లక్షల క్యాష్ బంగారం తీసుకొచ్చిన. నా కోసం ఏం తీసుకొచ్చా? నీకోసమా? నీకోసం నా ప్రేమ సరిపోదా? మా ఇంట్లో ఏమండి నువ్వు? ఇంటికి వస్తున్నా, అన్నం పెట్టేసి ఉంచు. గరీబ్ వాళ్ళందరూ నాకే దొరుకుతారు. సోనీ, మీ ఇంటి పక్కన ఇంట్లో ఒక ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇంకొక ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, ఇంకొక ఇంట్లో యూత్ ఉన్నారు. ఈ 3 ఇంట్లకు మంట అంటుకుంది. అంబులెన్స్ వచ్చి ఫస్ట్ ఏ ఇంటి మంటను ఆర్పేస్తుంది? పిల్లలనా, ముసలోళ్ళనా, యూత్నా? ముసలోళ్ళనా? నాకేం తెలుసు, నువ్వు చెప్పు. ముసలోళ్ళని కాపాడుతుందేమో. పక్క మళ్ళీ ముసలోళ్ళే. అంబులెన్స్ వచ్చి మంటలు ఎందుకు ఆరుతాయి? ఏంది సోని ఊకే నీ టార్చర్? ఫ్రెండ్స్ తో అటు పోవద్దు ఇటు పోవద్దు, ఊకే మంచివై పుట్టినావు. అసలు నా లైఫ్ లో వేస్ట్ వచ్చినాను. ఇంకా చాలు, ఇంకొక 30 సెకండ్స్ ఇగో 500 ఫైన్, ఇంకో 30 సెకండ్స్ అంతే. వేస్ట్ వచ్చినా నా లైఫ్ లోకి. అసలు ఎందుకు లవ్ చేసినా అనిపిస్తుంది నాకు జీవితంలో. ఇట్లాంటి మనిషి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. టార్చర్ అయిపోయింది. ఇంకొక 10 సెకండ్స్ నువ్వని ఉండలేదు, నేనని ఉంటా. చెప్పేది ఒకటి, అసలు నువ్వు లైఫ్ లో వద్దు, వేస్ట్ చేయాలి. లైఫ్ వేస్ట్ చేస్తున్నావు. రేపు నేను నీకు కాల్ చేస్తా. నా కాల్ కనుక ఎత్తినా అనుకో, మంచిగా ఉండదు చెప్తున్నా. ఎందుకు? లైఫ్ చాలా బోరింగ్ ఉంది. నాకు గొడవ పెట్టుకోనికి ఏమి టాపిక్ లేదు.
ఏమైనా ఉంటే టాపిక్. సోనీ నీకు క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. 200 నోట్లు 2 ఎన్ని అవుతాయి? 400. మళ్ళా అడుగుతున్నా, 200 నోట్లు 2 ఎన్ని అవుతాయి? 400 అవుతాయి. మీకు తెలుసా? మీరానే చెప్పురి. 400 అయితే ఇంకేమైతాయి? 400 అయితే. ఏంది చెప్పు, అర్జెంట్ గా రమ్మన్నావు. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తురు, నన్ను తీసుకొని పెళ్లి చేసుకుంటావా లేదా? ఒకటే మాట. ఎట్లా చేసుకుంటావు సోని? నా దగ్గర జాబ్ లేవు, పైసలు లేవు, ఎట్లా పోషిస్తా అనుకుంటున్నావు నిన్ను? నా దగ్గర ఉన్నాయి కదా పైసలు. ఏది 2000 3000 1000 రూపాయలతోనా? దాంతో ఏం కాదు. 1000 2000 3000 అని ఎవరు చెప్పిరు? మా డాడీ నా కోసం నా బ్యాంక్ లో 30 లక్షలు వేసిండు. సోని ముందే చెప్పాల్సింది కదా, ఎప్పుడో లేచిపోతుండే. నీ అకౌంట్ లో అన్ని పైసలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మీరు మీ ఫ్రెండ్స్ కోసం ఏం కొంటారు ఒకవేళ మీ దగ్గర చెప్పలేనన్ని పైసలుంటే? బ్రెయిన్. హలో, ఎడికి గోవానా? అరే నేను రాలేనురా, సోనీ ఒక్కతే ఉంటుంది ఇంట్లో, తను వదిలేసి నేను రాలేను. ఏమనుకోకండి, మీరు వెళ్ళండి సరేనా? ఉదయ్ పర్లేదు, నేను ఉంటాను, నువ్వు వెళ్ళిరా. ఓకే, జాగ్రత్త ఇంట్లో. సారీ 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 అయిపోయావు నా చేయలే. సారీ ఇట్లా ఏం లేదు. సారీ. సారీ లేదు, ఏం లేదు, అయిపోయినావు, నీ పని అయిపోయింది. అయ్యో సారీ. నేను ఈడుంటే అట్టేడో చూస్తున్నావు. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి సోనీ, నేను చాలా ప్రేమిస్తున్నా. అయితే ఇప్పుడు ఏంది? నేను నిన్ను ప్రేమిస్తులేని అనిపిస్తుందా? నీకోసం నేను ప్రపంచంతోనే కొట్లాడతా తెలుసా? నువ్వు ఓన్లీ నాతోనే కొట్లాడుతావు. నువ్వే కదా ప్రపంచం. అదే ఇగో ఈ 500 చూసుకో. 500 నాకెందుకు? నాకు ఆగనే. సరే ఎక్కే చెప్పు. నువ్వు పని చేయు, నాకు ఫస్ట్ 200 వేసిన అమ్మల 200 ఇప్పుడు 100 వేసిన. ఓకే థ్యాంక్ యూ. మరి ఇట్లా అలాగలాగా ఎందుకు వేయించుకున్నావు? అంటే నాకు చిల్లర అవసరం ఉన్నాయి అందుకే. థ్యాంక్ యూ. నువ్వు యుఎస్ లో చదివేసి వచ్చినావు కదా, నీకే తెలుసా? అంటే నీ బ్రెయిన్ చాలా తెలివి ఉందండి. థ్యాంక్ యూ, బాయ్. సోనీ, నువ్వు ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నావు? ఒక మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. సూపర్. కదా? అయినా నువ్వు డాక్టర్ కావడానికి మస్తు చదవాలి కదా. నేను ఫుల్ గా రెడీ అయి ఉన్నా, మస్తు ప్రిపేర్ అయినా అన్నిటికీ. అవునా? ఏంది? ఐఎమ్ సారీ, కాపాడలేకపోయా. ఇంకోసారి కలవకు నన్ను. సోనీ, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. కానీ మన ఇద్దరిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎందుకు జన్మించితి ఎవరు చేసుకుంటారు? కలియుగము ఎవరు చేసుకుంటారు? హలో డాక్టర్. ఎస్ చెప్పండి. మా వైఫ్ ని కుక్క కరిచింది. అవునా, హాస్పిటల్ తీసుకుంటారా? మా వైఫ్ కి ఏం కాలేదు, కుక్కనే పిచ్చి పిచ్చిగా చేస్తుంది. సోనీ, ఐ లవ్ యూ. మరి నీ వైఫ్? నా వైఫ్ ఏం లవ్ చేస్తలే, నేనే చేస్తున్నా. ఎందుకు సోని ఊరికే ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు ఊరి ఏంది టార్చర్? నాకు అర్థం కాదు. ఇప్పుడు రాకపోతే మనం మునిగిపోతుందా కొంపలు ఇట్లా? ఇప్పుడు ఎవరు మెసేజ్ చేసిండు నీకు? సోనీ,
నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏమనే ఇంటికాడ వచ్చి కూడా లొల్లి పెట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. నన్ను నమ్ము, నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా.